చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగు పెట్టారు అని చెప్పి సంవత్సరాలు రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడే కూడా అధికార కూటమిలో రవ్వంత కూడా పాజిటివ్ వైబ్స్ లేదు. వాళ్ళలో ఉత్సాహం ఉండలేదు. ఎందుకో ముభావంగా ఉంటూ ఉన్నారు. మూడో సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా కనీసం ఈ 2 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏం తీసుకొని ఏం సంస్కరణలు అమలు చేసి ప్రజా ప్రయోజనాల కోణంలో మనం పాలించాము అనేది ఎక్కడా చెప్పడం లేదు. పోనీ చివరికి పెద్ద పెద్ద సభలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాం, మన ప్రధానమైనటువంటి అంశం అదే కదా, మన ప్రధాన స్ట్రాటజీ అదే కదా. జగన్ ఏదో ఒక క్రూరుడిగాను చిత్రీకరించేసి జగన్ మీద ఒక గ్రూపులో ద్వేషాన్ని నింపేసి ఆ ద్వేషాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే కదా స్ట్రాటజీ. అలా జగన్నన్న తిడదామని చెప్పి వీళ్ళు కీలకంగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటూ ఉంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలేమో ఆ పాలక పక్షానికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ గురి చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? మొన్న మహానాడు అని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు 4 గోడల మధ్య వాళ్ళ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ జగన్ పెట్టుకున్న మీటింగే హైలైట్ అయిపోయిందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు కదా బహిరంగంగానే. మనం మహానాడుని జరుపుకుంటుంటే ఆయన ఇదే రోజు మీటింగ్ పెట్టుకున్నారు అని. చూడండి, అంటే నిన్న కూడా చూసాం, వాళ్ళు ఏదో సంక్షేమం మీద అద్భుతాలు చేశాము అని చెప్పి ఒక సభ పెట్టుకొని పోనీ ఆ సభలో సంక్షేమం గురించి మాట్లాడారా, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడారా, సూపర్ 6 గురించి మాట్లాడారా? ఇవన్నీ ఏమీ లేవు. మళ్ళీ జగన్ను తిట్టడమే. అదన్నా స్వేచ్ఛగా తిడదాం, ఆ తిట్లన జనంలోకి పోతాయేమనుకుంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా సమావేశం పెట్టి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి అన్నారు. సో నిన్న వీళ్ళు తిరుపతిలో సభ పెట్టుకున్నారు, నిన్న జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించారు. వీళ్ళ సభ ఏమో ఎక్కడ ఉడ్డనాల గురించి చర్చించుకున్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఆ కార్యక్రమం ఏమో రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్, దిక్కులు పికటిల్లుతూ ఉన్నాయి, రోడ్లు అసలు ఈంతున్నట్టున్నాయి, అంత జనం. అసలు ఇదిగో ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదు అనేది ఒక దగ్గర చూపెట్టండి, జనం రాకుండా. నీకు ఆ చివర ఈ చివర బండ్లు, ఏ మూల నుంచి నువ్వు ఏ మూలకి వెళ్ళినా కూడా విపరీతమైన జనం. వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చాలా చోట్ల అసలు ఈ ప్రధానంగా సభ పెట్టుకొని ఎక్కడైతే జగన్ను తిడదామని తిరుపతిలో సభ పెట్టుకున్నారో ఇంతమంది కలిసి పాలకపక్షం, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జులు అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఒక ర్యాలీని లీడ్ చేస్తేనే వీళ్ళ సభ కంటే వాళ్ళ ర్యాలీని ఇంకా ఎక్కువ రీసౌండ్ ఇచ్చింది. ఆయన జనం వచ్చారు. ఏది ఏమైనా వీళ్ళు జగన్ను తిట్టడం కోసం పెద్ద సభ పెట్టుకోవడం, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపేయడం, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏమో విజయవంతం అవ్వడం, ఈ పాలకుల ఫ్రస్ట్రేషన్ ఏమో పెరిగిపోతూ ఉండడం సరిపోయింది.